మన అమ్మాయిలు యుద్ధ విమానాలు నడిపే స్థాయికి ఎదిగారని జబ్బలు చర్చుకుంటాం. కంప్యూటర్ల నుంచి రాకెట్ల దాకా ఈ కాలపు అమ్మాయిలకు ఆకాశమే హద్దని ఆవేశంతో వేదికలపై ఊగిపోతాం. సమాజంలో లింగ వివక్షకి ఏనాడో కాలం చెల్లిందని మనకి మనం సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటాం. కానీ ఆడపిల్ల గుమ్మం దాటితే ఇంటికి తిరిగొచ్చేదాకా భయం, కాలేజీకి వెళ్తే తిరిగొచ్చేదాకా టెన్షన్, ఇక హాస్టల్లో ఉంటే ఒకరి సంరక్షణలో ఉందని ధైర్యంగా ఉండలేని దౌర్భాగ్యం. నాగరిక ప్రపంచంలో బతుకుతున్నామన్న మాటేమో గాని ఆడపిల్ల బయటికి వెళ్లిందంటే క్రూర మృగాల బోనులోకి అడుగు పెట్టినట్లే అవుతోంది. సంస్కారం నేర్పించాల్సిన విద్యా ప్రాంగణాల్లోనూ ఆడపిల్ల అన్యాయమైపోతోంది. వేధింపుల పర్వంలో ఎందరో ఆడపిల్లల జీవితం అర్ధాంతరంగా ముగుస్తోంది. ఆడపిల్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది ఎవరు? జనారణ్యంలోకొస్తే మృగాల్లా వెంటాడుతున్నది ఎవరు? ఎదుటి వాళ్లని హింసించే పైశాచిక ఆనందం ఎందుకు? కన్నీటి బొట్లు రాలిస్తే కడుపు కోత తీరుతుందా? జీవితాల్ని బలి తీసుకునే ఈ వికృత క్రీడ ఇంకెన్నాళ్ళు? ఈ చరిత్ర ఏ సిరాతో? పక్కవాడికి ఇబ్బంది కలిగించిందనిపిస్తే సారీ చెప్పడం సంస్కారం. కానీ తమ చేష్టల అవతలి వారిని మనోవ్యధకు గురి చేస్తున్నాయని, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిసినా పదే పదే తప్పులు చేస్తుంటే వాళ్ళని మనుషులనాలా, సైకోలనాలా? నేరమని చెప్పిన కాలేజీల్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టిన ర్యాగింగ్ విష సంస్కృతి జడలు విరబోసుకున్న రాకాసిలా క్యాంపస్లలో స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తూనే ఉంది. తప్పుదారి తప్పిన విద్యార్థులదా ఏం చూసినా ధృతరాష్ట్రులా చూస్తూ ఫీజులొస్తే చాలని సర్దుకుపోతున్న విద్యాసంస్థల పెద్దలత. అమాయకంగా ఉన్న ఆ మొహాన్ని చూస్తేనే పాపం అనిపించాలి. అలాంటిది చదువుకునేందుకు వచ్చిన ఆ విద్యార్థిని రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తూ వేపుకు తిన్నారా శాడిస్టులు. పోనీ ఒకసారంటే సీనియర్లకి అలవాటైపోయిందని సర్దుకుపోవచ్చు. కానీ పదే పదే ఆ అమ్మాయిని మాటలతో హింసించారు, వెకిలి చేష్టలతో వేధించారు. కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు ఊరుగాని ఊరొచ్చిన విద్యార్థినికి ప్రత్యక్ష నరకం చూపించారు. చివరికి తమ రాక్షసానందానికి ఆ అమాయకురాలు నిండు ప్రాణాన్ని బలిపెట్టారు. మొన్న రిషితేశ్వరి, నిన్న సంధ్యారాణి, ఇవాళ ఉషారాణి. చదువుల కోవెల సాక్షిగా మరో విద్యాకుసుమం రాలిపోయింది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కోటి ఆశలతో ఆ క్యాంపస్లోకి అడుగుపెట్టిన చదువుల సరస్వతి అర్థంతరంగా తను చాలించింది. కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఉషారాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కడప జిల్లా నుంచి వచ్చి కర్నూలు జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన విద్యార్థిని తోడేళ్లలా వెంటాడి బతుకంటేనే భయపడేలా చేసి ఆమె ఉసురు పోసుకున్నారు సీనియర్లు. విషయం తెలిసి కూడా కళ్లు మూసుకుని విద్యార్థిని చావుకు పరోక్షంగా కారకులయ్యారు మిగిలిన వారు. మొహం చూస్తేనే తెలిసిపోతుంది తనెంతో సున్నిత మనస్కురాలని. అన్నేళ్లు తల్లిదండ్రులతో ఉంటూ చదువుకున్న అమ్మాయి ఒక్కసారిగా పరాయి ఊరొచ్చింది. ఊరు కొత్త, కాలేజీ కొత్త, వాతావరణమేననుకుంటే మనుషులు మనస్తత్వాలు కూడా కొత్తగా వింతగా కనిపించాయి. కొత్త కథ అలాగే ఉంటుందన్నారు కన్నవారు. 4 రోజులు పోతే అలవాటైపోతుందని, అంతా కలిసిమెలిసి ఉంటారని పాపం ఉషారాణి కూడా అనుకుంది. కానీ ఒక్కరోజు గడిచే కొద్దీ తన చుట్టూ ఉన్న మనుషుల్లో కొందరు మృగాలని తెలిసి భయంతో వణికిపోయింది. వారి పంజా వేటు పడకుండా ఎంత దూరమని పరిగెత్తగలదు తను మాత్రం? అటు తల్లిదండ్రుల ఆశలు, ఇటు వెంటాడి వేధించిన రాక్షసులు ఆ సంఘర్షణలో నలిగిపోయి ప్రాణాలు తీసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని ఈ లోకం నుంచే నిష్క్రమించింది. కడప జిల్లా బద్వేలు మండలం పుట్టాయిపల్లికు చెందిన బీరం జయరామరెడ్డి, జయమ్మ దంపతుల 2వ సంతానమే ఉషారాణి. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంజనీరింగ్ కాలేజీ చదువు అంటే హ్యాపీ డేస్ సినిమాలా సాగిపోతుందని అనుకుంటారు విద్యార్థులు. కానీ అక్కడ అడుగుపెట్టిన తొలి రోజు నుంచే ఉషారానికి వేధింపులు ఎదురయ్యాయి. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థుల వికృత చేష్టలు ఆమెను తీవ్రంగా బాధించాయి. కాలేజీ అన్నాక మొదట్లో ర్యాగింగ్ మామూలేనని, పోను పోను సర్దుకుంటుందని పెద్దగా పట్టించుకోలేదు ఉషారాణి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేధింపులు పెరిగాయే తప్ప కాస్తైనా తగ్గలేదు. చివరికి కన్నవారికి చెప్పుకున్న వారొచ్చి కాలేజీ యాజమాన్యానికి మొరపెట్టుకున్న ఫలితం లేకపోయింది. వాళ్ళు వచ్చి పెట్టుకుని ఆమె ఏమడిగినా ఆమె చెప్పకుండా ఏడ్చుకుంటూ నేను పోయినాక 2.5 గంటల సేపు ఏడ్చుకుంటూ కూర్చుంది. నేను పోయిన తర్వాత వాళ్ళు పక్కకు పంపించి పక్కన రూమ్ లో తీసుకుపోయి అమ్మ
నిన్ను ఇంటికి తీసుకొని పోతా నేను. కానీ ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలకు ఇటు ఇబ్బందులు జరుగుతాయమ్మా, కొంచెం ప్రాణహాని కూడా జరుగుతాయమ్మా ఇట్లా భయపిడిచ్చి చేసేటప్పటికి. నాకు కొద్దిగానన్నా చెప్పమ్మా, నేను ఏదన్నా వాళ్ళకి చెప్తాను అని. నా దాంట్లో వచ్చేటప్పుడు నాకు ఈ పని చేస్తున్నాను. క్యాంటీన్ దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు. అక్కడ నన్ను అడిగించుకొని నిన్న నీకు జరిగిన సంఘటన ఏమన్నా సార్లకు కానీ మీ పేరెంట్స్కి కానీ ఏమన్నా చెప్పినవా? నేను చెప్పలేదు అని చెప్పుకున్నాను. నువ్వు కనుక చెప్పిందిరంటే నీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, నీ రూమ్లో ఉన్నప్పుడు మేము తీసి పెట్టుకున్నాం. నిన్ను ఎన్ని కావాలంటే అన్ని ఇబ్బంది పడతాం, నెట్లో పెట్టేస్తాం నీ ఫోటోలు. కాలేజీలో సీనియర్లు ఏం చేస్తున్నారో లెక్చరర్లకు తెలియకుండా ఉంటుందా? వారు సీరియస్ గా తీసుకుంటే మేనేజ్మెంట్ దాకా విషయం రాకుండా ఉంటుందా? కాలేజీలో ర్యాగింగ్ భూతాన్ని సమూలంగా నిర్మూలించాలనే ఆలోచన ఆ కాలేజీకి ఉండుంటే ఈ రోజు ఉషారాణి ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చుండేదా? ఉషారాణి మరణం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఆమె చావు ఎన్నో సందేహాలకు తావిస్తోంది. తల్లిదండ్రులతో కాలేజ్కొచ్చిన అమ్మాయి కన్నవారు గేటు దాటక ముందే ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకుంది? ఉషారాణి బలవన్మరణానికి కేవలం ర్యాగింగేనా? అంతకు మించిన కారణాలు మరేమైనా ఉన్నాయా? ర్యాగింగ్ చేసిన వారికి ఓ లెక్చరర్ సహకరించారనే ఆరోపణల్లో నిజమెంత? ర్యాగింగ్ ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం తక్షణమే ఎందుకు స్పందించలేకపోయింది? అసలు ఆ క్యాంపస్ లో ఏం జరిగింది? లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లని అపురూపంగా చూసుకున్నారా తల్లిదండ్రులు. ఏనాడు ఏ లోటు లేకుండా పెంచారు. చదువుల్లో ముందుండే కూతుర్ని పెద్ద చదువులు చదివించి తన కాళ్లపై తాను నిలబడేలా చూడాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్ దాకా కళ్లెదుటే చదువుకున్న కన్నబిడ్డని పై చదువుల కోసం 4 ఏళ్ల పాటు కాస్త దూరంగా ఉంచాల్సి వస్తుందని తెలిసినా అది తన భవిష్యత్తు కోసమేనని సర్ది చెప్పుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సీటు రావడంతో అక్కడి కాలేజీలో చేర్పించారు. మధ్యలో కూతురొస్తే తమపై బెంగ పెట్టుకుందనుకున్నారు. కొన్నాళ్ళు అలానే ఉంటుందనుకున్నారు. కానీ కన్నబిడ్డని కాటికి సాగనంపాల్సి ఉంటుందని, కళ్లెదటే కలలిలా సమాధైపోతాయని ఏమాత్రం ఊహించలేదా తల్లిదండ్రులు? దీపావళి సెలవులకు సొంతూరుకు వచ్చిన ఉషారాణి మళ్లీ తండ్రితో కాలేజీ క్యాంపస్ కి తిరిగొచ్చింది. అప్పటికే ఎన్నో వేధింపులు భరించిన ఆ విద్యార్థిని బిక్కుబిక్కుమంటూనే మళ్లీ క్యాంపస్ లోకి అడుగుపెట్టింది. అంతకుముందే వేధింపుల విషయం చెప్పడంతో కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేందుకు వచ్చాడు ఉషారాణి తండ్రి. అందుబాటులో ఉన్న వారికి తన బిడ్డకు ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పుకున్నాడు తండ్రి. బిడ్డ బెంగపడుతోందని, జాగ్రత్తగా చూసుకోమని అభ్యర్థించి హాస్టల్లోకి పంపాడు. అన్యమనస్కంగా కనిపించిన బిడ్డ మొహం గుర్తుకు రావడంతో కాలేజీలోనే కాసేపు ఉండిపోయాడు. గంటన్నర గడిచిందో లేదో తండ్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఉషారాణి. తానికి అక్కడ ఉండలేనని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఆ తండ్రికి తెలియదు అప్పటికే కూతురు తమ గుండెలు పిండేసే నిర్ణయం తీసుకుందని. ప్రిన్సిపాల్ దగ్గర వద్దు నాన్న, నాకు బాగలేదు, ముందే బాగా లేకనే నేను క్లాస్లో నుంచి వచ్చింది. నేను అమ్మాయిని బాగలేదు కాబట్టి నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ నీకు తండ్రిగా నీకైతే చెప్పినాను నాకు బాగలేదు. స్నానం చేసి మళ్ళీ అక్కడి నుంచి వార్డెన్ పాప స్నానం చేయలేదు. ప్రిన్సిపాల్ గారి తొడకుండా స్నానం చేసేసి వచ్చేసింది. ప్రిన్సిపాల్ గారికి భంగపడి తొడుకోమైనా వాళ్ళని కొంచెం నాకు కొద్దిగా ఏదన్నా అటెండెన్స్ అన్న సహకరించండి అని అన్న. అటెండెన్స్ సహకరించినట్లు కొంచెం ఇబ్బంది అవుతుంది, మీకు ఏం జరిగిందో చెప్పండి, దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. పాప భయపడిపోయి నాకు చెప్పిన దాంట్లో వాళ్ళు 50% కూడా చెప్పలేకపోతాను. కారు కొంత దూరం రాగానే ఉషారాణి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. దీంతో తండ్రి కంగారు పడ్డాడు. ఏం జరిగిందని అడగటంతో విషం తాగానని కూతురు చెప్పడంతో షాక్ తిన్నాడు. కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఉషారాణి ప్రాణాలు కోల్పోయింది. కాసేపటికే విషయం కాలేజీ క్యాంపస్ లో పాకిపోయింది. అటు కడపలో ఇటు కర్నూలులో విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి. కాలేజీలో ఎదురైన వేధింపులు కూతురి ప్రాణాలు తీసేదాకా వస్తాయని ఊహించని కన్నవారు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కాలేజీ యాజమాన్యం, లెక్చరర్లు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ చనిపోయి ఉండేది కాదని కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ కాలేజీలో ర్యాగింగ్ కి ఉషారాణి తొలి బాధితురాలు కాదంటున్నారు. ఇదివరకు కూడా ఎంతో మంది అమ్మాయిలు తీవ్ర క్షోభని అనుభవించారు.
కాలేజీలో శృతి మించుతున్న ర్యాగింగ్ గురించి ఉషారాణితో పాటు మరికొందరు సహచర విద్యార్థులు ఫిర్యాదు చేసిన తేలిగ్గా తీసుకుంది యాజమాన్యం. పండగ సెలవులకు వచ్చి అందరితో ఆనందంగా గడిపిన అమ్మాయి కాలేజీలోకి తిరిగి అడుగుపెట్టిన కాసేపటికే పురుగుల మందు తాగిందంటేనే అర్థమవుతోంది తనకు ఆ క్యాంపస్ ఎంతటి నరకకూపంగా మారిపోయిందో. అబ్బాయిలే కాదు, తమలాంటి అమ్మాయేనన్న సానుభూతి కూడా లేకుండా కొందరు విద్యార్థినులు కూడా ఉషారాణిని వేధించిన విషయం బయటకొస్తోంది. తోటి విద్యార్థులను ఆరా తీసిన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకవేళ ఇందులో ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో వాళ్ళని గట్టిగా శిక్షిస్తాము, శాశ్వతంగా విద్య నుంచి తప్పించడం కూడా జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇందులో ఉంది. అట్లాగే మేనేజ్మెంట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా దీన్ని జాగ్రత్తగా క్లోజ్గా గమనించాలి. సో జిల్లాలో ఉన్న అన్ని మేనేజ్మెంట్స్కి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కాలేజెస్కి స్టర్న్ వార్నింగ్ ఇస్తున్నాము. ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు క్లోజ్గా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు క్లోజ్గా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా యాక్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా 1 వీక్లోనే మొత్తం మేము బయటికి తీసుకొచ్చి ఎవరి బాధ్యత చూస్తాము. నిజంగా అదే కనుక జరిగితే, ర్యాగింగ్ ద్వారానే జరిగితే కనుక చాలా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పోలీసులు కాలేజీ యాజమాన్యానికే వంతపాడుతున్నారని ఆరోపిస్తున్నారు ఉషారాణి తల్లిదండ్రులు. మరోవైపు కాలేజీలో జరుగుతున్న సంఘటనలపై విద్యార్థులు ఇప్పుడిప్పుడే పెదవి విప్పుతున్నారు. సీనియర్లు మాటలతో చేష్టలతో వేధించడంతో ఉషారాణి తీవ్ర మానసిక క్షోభకు గురైందంటున్నారు. క్లాసులో ఉండాలన్నా, క్యాంటీన్కి వెళ్లాలన్నా ఎవరేమంటారోనని భయపడుతూ బతకాల్సి వచ్చిందా విద్యార్థిని. భవిష్యత్తుకి బంగారు బాట వేయాల్సిన కాలేజీలో ఇలాంటి వాతావరణమా అని కొందరితో చెప్పుకుని బాధపడింది. క్యాంటీన్లో భోజనం చేస్తున్న సమయంలో ఓ సీనియర్ స్టూడెంట్ ఉషారాణిపై పెరుగు పోసి అవమానించినట్లు చెబుతున్నారు. మరోసారి ఉషారాణి క్లాస్ నుంచి తిరిగొస్తుండగా ఓ సీనియర్ విద్యార్థిని కాలు అడ్డం పెట్టడంతో చిన్నపాటి గాయాలయ్యాయని, ఒంటి మీదున్న డ్రెస్ కూడా చినిగిపోయిందని అంటున్నారు. ఈ సంఘటనని మరికొందరు సీనియర్లు సెల్ ఫోన్లో చిత్రీకరించి తిరిగి తనకే పంపడంతో పాటు మార్ఫింగ్ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. ర్యాగింగ్ పోతో ఓ విద్యార్థిని ప్రాణాలు తీయడంతో విద్యార్థి లోకం ఉద్యమించింది. కడప, కర్నూలు జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమ్మాయి మృతి పట్ల విచారణ జరుగుతున్న తరుణంలోనే కాలేజీ యాజమాన్యం ఈ విచారణ తప్పుదోవ పట్టించడం కోసం అమ్మాయి పర్సనల్ అఫేర్ వల్ల లేదంటే కాలేజీకి సక్రమంగా రాకపోవడం వల్ల చనిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం. అమ్మాయి చావుకు గల కారణాలను వెంటనే బయట తీసి ఆ చావుకు గల కారణమైన వ్యక్తులను అలాగే కళాశాల యాజమాన్యాన్ని కళాశాలను రద్దు చేయాలని చెప్పేసి. కాలేజీలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే నోరెత్తని యాజమాన్యం తన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తమ ప్రయత్నాలు తాము చేసినట్లు చెబుతోంది. సమస్య తీవ్రత తమ దాకా రాలేదంటోంది. ప్రత్యేకమైన కంప్లైంట్ కానీ ఎవరి వల్ల పలాని వాళ్ళు వేధిస్తున్నారని చెప్పలేదు సార్. ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనుకుంటాం కానీ యాక్చువల్ మాకైతే తెలియదు సార్. నా అమ్మాయిని ఎంక్వైరీ చేశాను సార్. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా ఉన్నాయా, మీరు ఎవరైనా పేరు చెప్పండి, ఏదైనా ఉంటే ఇంకా మేము యాక్షన్ తీసుకునే ప్రయత్నిస్తాము, దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తాము. దానిపైన అంటే ఆమె అలా ఏం పేరు చెప్పలేదు సార్. ఎవరి పేర్లు ఏం చెప్పలేదు. అమ్మాయి కాముగానే ఉంది. నేను నాతో పాటు ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ అని చెప్పి తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజు మా ఇద్దరు సమస్యలోనే అమ్మాయిని అడిగాం సార్. అడిగితే అమ్మాయి ఏ విధమైన ఆన్సర్ చెప్పలేదు సార్. విద్యార్థులంతా ఒకేలా ఉంటారు. కొందరు ఎంత బాధనైనా దిగమింగుకుంటారు, ఎన్ని కష్టాలైనా తట్టుకుంటారు. కొందరు సున్నిత మనస్కులుంటారు. ఎన్నో ఏళ్ల తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగాక ముక్కు మొహం తెలియని వాళ్లు వెక్కిరిస్తుంటే, వేధిస్తుంటే మానసిక క్షోభం అనుభవించలేక బతుకే వ్యర్థం అనుకుంటారు. అసలు అలాంటి కలుషిత వాతావరణం లేకుండా చేయాల్సిన బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలదే. ఫీజుల దగ్గర నిక్కచ్చిగా ఉండే మేనేజ్మెంట్లు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నిర్వహణ గాలి వదిలేస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఉషారాణిని ర్యాగింగ్ చేసేందుకు ఓ లెక్చరర్ సహకరించాడనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు చావుకి అసలు కారణాలను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసుని సిఐటికి అప్పగించడంతో ఇవాళ కాకుంటే రేపైనా నిజాలు నిగ్గుతేలక మానవ్. నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులకు బలైన రితికేశ్వరి నుంచి ప్రొఫెసర్ శాడిజానికి గుంటూరు మెడికల్ కాలేజ్లో బలైన సంధ్యారాణి దాకా వేధింపుల పర్వంలో ఇంకెందరు బలి కావాలి? ఈ దాష్టికాలకు ముగింపు ఎప్పుడు?
పోయిన వాళ్ళెలాగూ తిరిగిరారు, దీన్నంతటితో వదిలేయమనే వేదాంతాలు చెప్పేవాళ్లు. పుండు మీద కారం చల్లేవాళ్లు ఎక్కువైపోయారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఉషారాణి తల్లిదండ్రులకి ఎంక్వైరీ పేరుతో ఏవేవో ప్రశ్నలు తప్ప ఓదార్పు లభించడం లేదు. ఆ విద్యార్థికి ప్రేమ వ్యవహారం ఉందని కొందరితో చెప్పించి చావుని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఓ లెక్చరర్ కూడా ఉషారాన్ని వేధించాడని, అతన్ని చూసుకునే ఇంకొందరు రెచ్చిపోయారన్న ఆరోపణల్లో నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ విద్యార్థి సంఘాలు. ర్యాగింగ్ కారణం కానే కాదంటున్న ప్రిన్సిపాల్ అన్నెంపున్న ఎరుగిన ఓ విద్యార్థిని చావుకు మరో సాకు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కళకళ్లాడుతూ నిన్నటిదాకా కళ్ళెదుట తిరిగిన బిడ్డ చనిపోతే ఆ చావును కూడా వక్రీకరిస్తుండడం కన్నవారిని మరింత క్షోభ పెడుతోంది. అంటే అప్పుడు కాలేజీ వాళ్ళతోనేమన్నా లాభి చేయండా అనేది కొంచెం అపనమ్మకం మాకు ఇప్పుడు వస్తుంది. నాకు కూడా కొంచెం ఈ సిఐ గారి పైన కూడా ఒక్కొక్కరు కొంత డౌట్ ఏర్పడుతున్నది. నువ్వు కాలేజీ వాళ్ళు చెప్పినది నువ్వు విచారించుకో క్లియర్ గా. మా లోకల్గా వచ్చి మా పోలీసు వాళ్ళతో కూడా విచారించుకో. నువ్వు మీడియా వాళ్ళకి చెప్పు. నువ్వు అట్ట లేకుండా వాళ్ళతో ఏదన్నా నువ్వు ఏమన్నా అయినవా, కాకపోతే నువ్వు మాతో క్లియర్ గా మాట్లాడకుండా నా చెల్లుకు ఫోన్ చేయకుండా మా పాప చెల్లుకు ఫోన్ చేసినావు. నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది? కాలేజీ యాజమాన్యానికి కొంత వంగిపోయినట్టు కనబడుతున్నది అనేది ఇప్పుడు మాకు అర్థమవుతున్నది. ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై కడప జిల్లా బద్వేల్లో కేసు నమోదైంది. విద్యార్థిని కాలేజీ క్యాంపస్ లో పురుగు మందు తాగలేదన్న వాదన తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఉషారాణి ఆత్మహత్య సంచలనం రేపడంతో కర్నూలు డీఐజీ రమణ కుమార్ నంద్యాల కాలేజీకి వెళ్లి విద్యార్థులతో విచారణ జరిపారు. కలెక్టర్ విజయమోహన్ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. రూమ్ నెంబర్ 117లో ఉషారాణి సహచర విద్యార్థుల నుంచి వివరాలు రాబట్టారు. విద్యార్థిని ఫోన్ కాల్ డేటాతో పాటు వాట్సాప్ మెసేజ్లు కూడా పరిశీలించి అన్ని కోణాల్లో కేసుని విచారిస్తామంటున్నారు పోలీసులు. ఇంట్లో ఉండేటువంటి పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి లోతైనటువంటి దర్యాప్తు నిర్వహించి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు నిర్వహించి దీని వెనక వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని మనకు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ రూపాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇన్స్పెక్టర్ పార్థసారథి రెడ్డి, ఎస్ఐస్ పాండ్యం మురళీ మోహన్ రెడ్డి, తర్వాత మన నరేంద్ర కుమార్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి ఆల్రెడీ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. 3 టీమ్స్ తయారైనాయి ఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఈ 3 టీమ్స్లోన ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చర్య తీసుకుంటూ ఈ అమ్మాయికి మరణానికి గల కారణాలు కనుక్కొని మీరు వెనకుండే వాళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ ముఖ్యంగా చెప్తున్నాం. సిఐడికి కేసు అప్పగింపుతో విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై విచారణ వేగం అందుకోబోతోంది. ర్యాగింగ్ బోర్డులు పెట్టినంత మాత్రాన, విద్యార్థుల నుంచి హామీ పత్రాలు తీసుకున్నంత మాత్రాన విద్యా ప్రాంగణాల్లో వేధింపులు ఆగవని ఉషారాణి మరణంతో మరోమారు రుజువైంది. ఈ సంఘటనకు కొన్నాళ్ల ముందే గుంటూరు మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని బలవన్మరణాన్ని ఎవరూ మర్చిపోలేదు. 3 నెలల్లో చదువు పూర్తి కావాల్సిన సమయంలో ఏడాది క్రితం పెళ్లై అంతమైన భవిష్యత్ సౌధాన్ని నిర్మించుకోవాలనుకున్న ఆ విద్యార్థిని కలల్ని కాలరాచిందో ప్రొఫెసర్. సూటిపోటి మాటలతో వేధించి, వ్యక్తిగతంగా దూషించి, చివరికి విషపు ఇంజెక్షన్తో ప్రాణాలు తీసుకునేందుకు కారణమైంది ప్రొఫెసర్ లక్ష్మి. నెలన్నర దొంగలా తప్పించుకుని తిరుగుతూ చివరికి పోలీసులకు దొరికింది. కానీ ప్రొఫెసర్ ర్యాగింగ్ కి ఓ కుటుంబమే చిన్నాభిన్నమైపోయింది.